నమస్తే మామ, ఎలా ఉన్నావు? బాగున్నావు అనుకుంటున్నాను. ఏం లేదు మామ, నేను రీసెంట్గా ఒక చిన్న గుడికి వెళ్ళాను. ఆ గుడిలో ఏంటంటే శివలింగం వచ్చేసి రంగులు మారుతూ ఉంటుంది. ఈ విషయం విన్నాక నేను కూడా షాక్ అయ్యా. ఎందుకంటే శివలింగం ఏంట్రా, రంగులు మారటం ఏంట్రా అని ఆశ్చర్యంగా అనిపించింది. సర్లే చూద్దాం అని చెప్పేసి ఆ గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే నిజంగానే రంగులు మారింది మామ. అదేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కాపర్లో ఉంటుంది, తర్వాత లైట్ రెడ్, తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది, తర్వాత లైట్ గ్రీన్, తర్వాత వచ్చేసి ఆ కలర్ నువ్వు ఐడెంటిఫై చేయలేవు. అంటే నువ్వు మనసులో ఏమనుకుంటే ఆ రంగు నీకు అక్కడ కనిపిస్తుంది. ఇది నేను ఫస్ట్ నమ్మలేదు, కానీ వెళ్ళి చూసాక నిజంగానే మారాను. అప్పుడు నిజంగానే నమ్మా. అయితే ఇది ఏంటి, గుడి హిస్టరీ గురించి ఏంటి అని చెప్పేసి నేను అక్కడ పూజారి గారిని అడిగాను. ఆయన చెప్పారు, బాగా చెప్పారు. అంటే మనం తెలుగు, వాళ్ళు అక్కడ ఉండే తమిళ్. ఈ గుడి యాక్చువల్గా తమిళనాడులో ఉంది. తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉంది. చెప్తాను, అడ్రస్ చెప్తాను, అక్కడికి ఎలా వెళ్ళాలని కూడా చెప్తాను. అయితే ఆ పంతులు గారు వచ్చేసి నాకు ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ గుడికి చాలా హిస్టరీ ఉంది. అంటే ఈ గుడిలో ఫస్ట్ శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాగా శివుడికి పూజలు రోజు చేస్తూ ఉండేవాడు. ఆయన వల్లే గుడికి ఇంత పేరు వచ్చింది. అయితే ఇప్పుడు దాకా నువ్వు చాలా శివాలయాలకు వెళ్ళి ఉంటావు కదా. ఈ శివాలయాలన్నిటిలో నీకు మ్యాక్సిమం కొన్నాటిల్లో ఉన్న వరకే చటారిస్తారు, అంటే తలపైన పెడతారు కదా. అది కొన్ని శివాలయాల్లోనే ఇస్తారు, కొన్నిటిల్లో ఎప్పటికీ ఎవరు విభూతి పెడతారు కదా. ఆ చటారిచ్చే ఆచారం వచ్చేసి ఫస్ట్ ఇక్కడే మొదలైందని చెప్పారు. ఎందుకంటే ఈ శివుడికి భక్తుడు ఉన్నారు కదా, ఆ భక్తుడే అడిగాడంట శివుడిని, ఇలా నీ భక్తులందరికీ ఆశీర్వాదం ఇలా ఇవ్వాలి అని చెప్పి కోరితే ఆయన శివుడు ఒప్పుకున్నాడంట. ఇంకా అప్పటి నుంచి అలా ఆ ఆచారం మొదలైంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గుళ్ళు అండ్ ఈ లోకల్ ఏరియా, ఈ గుడి వచ్చేసి నల్లూరు అని ఉంటుంది ఏరియా, అండ్ కుంభకోణం, అక్కడ వాళ్ళంతా ఈ గుళ్ళో అదే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఈ గుళ్ళో కళ్యాణం జరిపించుకుంటే 800 ఏమో ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. అది జరిపించుకుంటే వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుంది అనేసి ఇక్కడున్న ప్రజలకి నమ్మకం. అండ్ పెళ్ళి ఒకటే కాదు, ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేకపోయినా ఒకసారి వెళ్ళి ఆ గుళ్ళో ఆ దేవుణ్ణి దర్శించుకుంటే వాళ్ళకి త్వరగా పిల్లలు కలుగుతారనేది వాళ్ళ నమ్మకం. అంటే చాలామంది వస్తున్నారు, నేను కూడా చూశాను, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మ్యాక్సిమం అక్కడ లోకల్ ఏరియాస్ అయితే రోజు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటే, కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువ రారు. చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు. నేను అది షాక్ అయ్యా, ఆ మ్యాటర్ నాకు నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ గుడి నుంచి గుడి గురించి గూగుల్లో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్స్ చదవండి వీలైతే, ఒకసారి మొత్తం దాన్ని చదివి దాని హిస్టరీ మొత్తం చూడండి ఒకసారి. ఈ గుడి అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. ఇది అడ్రస్ వచ్చేసి అయితే తమిళనాడులో కుంభకోణం, పేరునే ఉంటారు, చాలా ఫేమస్ అది కూడా ఊరు. కుంభకోణం నుంచి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్లు అక్కడి నుంచే ఉంటుంది. ఆ బస్సు అయితే ఉంటుంది, నల్లూరు అని చెప్పండి, తిరునల్లూరు అంటారు. తిరునల్లూరులో దిగితే ఆ బోర్డు స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ స్టాపు, అక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు ఓన్ వెహికల్ అయితే ఆ గుడి దాకా ఓన్ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ గుడి అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మామ. నిజంగా అయితే ఆ శివుడిని దర్శించుకున్నాక అది ఒక ఒంట్లో ఒక గూస్ బంప్స్ అంటారుగా వచ్చేసినాయి, మామూలుగా కాదు. అండ్ ఆ గుడి టెంపుల్ అపీరెన్స్ మాత్రం కొంచెం ఓల్డ్గా ఉంది. నాకు అనిపించింది ఏంటంటే కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇక్కడ గుళ్ళు చాలా వరకు టెంపుల్స్ని తక్కువగా పట్టించుకుంటారు. అంటే టూరిజమ్స్కి ఒకవేళ ఆ గుళ్ళ వల్ల గుడి యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళ వరకే వస్తూ ఉంటారు మ్యాక్సిమం. కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఎక్కువగా ఫెసిలిటీస్ అయితే ఏముండవు ఆ గుడి దగ్గరలో. అంటే వచ్చి ఉండటానికి రూమ్స్ కానీ అలా ఏముండవు. ఆ హోటల్స్ కూడా ఏముండవు దగ్గరలో, చాలా దూరంగా. మళ్ళా తినాలి, హోటల్స్ మంచి కావాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. అండ్ వచ్చేసి ఆ ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా
అంటే పల్లెటూరు, ప్యూర్ పల్లెటూరు వాతావరణం అయితే అక్కడ ఉంది మామ. ఒక్క మాటలో చెప్పాలంటే అంతే, ప్యూర్. అంటే నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడే ఎలా ఉండేదో నాకు ఇప్పుడు కూడా అంతే అలానే ఉంది. సో ఒక్కసారి అయితే ఆ గుడి అయితే వెళ్ళి చూసుకోండి, చాలా అయితే చాలా బాగుంది. ముఖ్యంగా పెళ్ళి త్వరగా అవ్వాలి అనుకున్న వాళ్ళు, లేదా నాకేంట్రా పెళ్ళి ఇంకా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి దర్శించుకోండి, తప్పకుండా త్వరగానే అవుతుంది. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను రండి, మ్యాప్స్లో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కళ్యాణ సుందరేశ్వర అల్లూరు. ఇదిగోండి ఇదైతే టెంపుల్. ప్రస్తుతం ఇక్కడ కుంభకోణం నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే కుంభకోణం ఉంది. ఇక్కడైతే ఆ టెంపుల్ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మామ. ఒక్కసారి అయితే అందరూ వచ్చి చూడండి. సరే అయితే తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. అంత డిస్టెన్స్ లేదు.